దీన్ని ఆగస్ట్ 15 రోజు ఫైనాన్స్ మీటింగ్ ఉంది, అందులో పెట్టేసి అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని టెండర్లు పిలుస్తానని చెప్పడం. రెండవది ముఖ్యమైనది, తెలంగాణకు మణిహారం ఓఆర్ఆర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నిర్మించి హైదరాబాద్కు అభివృద్ధికి ఏ విధంగా నాంది పలికిందో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మరొక హైదరాబాద్ రూపురేఖలు మార్చే విధంగా ఇప్పటికే హైదరాబాద్లో అర్బనైజేషన్ ఎక్కువ పెరిగిన సందర్భంలో 2017లో రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసింది కేంద్ర ప్రభుత్వం. అప్పుడు మొత్తం 50-50% ల్యాండ్ ఎక్విజిషన్ కాస్ట్ 50% స్టేట్ గవర్నమెంట్, 50% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకుంటట్టు యుటిలిటీ ఛార్జెస్ 400 crores అనేది అప్పుడు ఎస్టిమేట్ వేసిండు. అంటే మధ్యలో ఏమైనా మిల్స్, రైస్ మిల్స్ లాంటి పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినా, ఎలక్ట్రిసిటీ వచ్చినా అది స్టేట్ గవర్నమెంట్ చేస్తుంటే ఎంఓయూలో పెట్టుకొని ఆ రోడ్ శాంక్షన్ చేస్తే 2023 వరకు 6% ల్యాండ్ ఎక్విజిషన్ చేసి మధ్యలో 2022లో శాంతి కుమార్ గారే చీఫ్ సెక్రటరీ ఏమంటే మేము యుటిలిటీ కట్టుకోం, మీరే కట్టుకోండి అని చెప్పి ఆమె లేఖ రాస్తే దానికి బదులుగా నేషనల్ హైవే చైర్మన్ సంతోష్ గారు అసలు మీరు ఎంఓయూలో ఒప్పుకున్న ప్రకారం కట్టలేరు కాబట్టి మేము రోడే క్యాన్సిల్ చేస్తున్నాం అని చెప్పింది. నేను మళ్ళీ మినిస్టర్ అయిన తర్వాత 3rd డేనే వచ్చి గడ్కరీ గారిని కలిసి మళ్ళీ చీఫ్ సెక్రటరీ గారితో లేఖ రాపించి ఆ యుటిలిటీ కూడా యాజ్ పర్ ఎంఓయూ మేము కడతామని చెప్పినప్పుడు మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ నేను కలిసినప్పుడు రిక్వెస్ట్ చేసిన, సార్ మా స్టేట్ పొజిషన్ చూసినాం, మొత్తం అప్పులు కుప్పలుగా మారిపోయిండు టీఆర్ఎస్ గవర్నమెంట్లో, అది మీరు ఏంటంటే ఆయన మీటింగ్లో ఎమ్మడే ఎగ్జామ్షన్ ఇచ్చి 17,000 కోట్లు మనం రింగ్ రోడ్ ఇస్తున్నాం, ఈ 400 కోట్లు ఎందుకంటే అది కూడా తీసేపించినాం. దానికి కూడా ధన్యవాదాలు. దాని తర్వాత నేను ఒక 1 year పాటు తీసి నార్థన్ పార్ట్ సంగారెడ్డి మొదలై చౌటుపల్లిలో ఎండ్ అయ్యే భువనగిరి పార్ట్కి సంబంధించి ల్యాండ్ ఎక్విజిషన్ 96% కంప్లీట్ చేసాము. టెండర్లు కూడా పిలిచింది ఫస్ట్ 2 లేన్గా. తర్వాత ట్రాఫిక్ సర్వే చేస్తే ఇది కంప్లీట్ అయిన నాటికే ట్రాఫిక్ పెరుగుతుంది, 2035 విపరీతంగా పెరుగుతుంది రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి 6 లేన్గా మార్చి ఇప్పుడు డిపిఆర్ 6 లేన్గా చేస్తుండు. దాని ప్యాటేసీ అంటారు, ప్రాజెక్ట్ అప్రూవల్ టెక్నికల్ అడ్వైజరీ కమిటీలో పెట్టి క్యాబినెట్లో పెట్టిన తర్వాతనే మళ్ళీ ఇప్పుడు దాని టెండర్ పిలవాలి కాబట్టి దాన్ని వారికి ఇవ్వడం జరిగింది. ఇది నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పంపిస్తాను, మీరు అక్కడ పరిశీలి చేసుకొని అప్రూవల్ చేసుకోండి అని చెప్తే మీరే దీన్ని స్పీడప్ చేయాలి సార్ అని చెప్పి కోరడం జరిగింది. నేను కూడా అవసరమైతే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్మెంట్ అడిగాను. నెక్స్ట్ వీక్ వచ్చి ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసి త్వరగా దాన్ని క్యాబినెట్లో పెట్టాలి. ఎందుకంటే టెక్నికల్ కమిటీతో పాటు ప్రాజెక్ట్ క్యాబినెట్లో అప్రూవ్ అయిన తర్వాతనే టెండర్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా త్వరగానే వాళ్ళు టెక్నికల్ అప్రూవ్ చేస్తానని వారు హామీ ఇచ్చిండ్రు. నేను ప్రైమ్ మినిస్టర్ గారు స్వయంగా కలిసి ముఖ్యమంత్రి గారు గతంలోనే ప్రైమ్ మినిస్టర్ గారికి కలవడం జరిగింది. దాంతోపాటు సదరన్ పార్ట్ మళ్ళీ చౌటుపల్లికి వెళ్ళి మళ్ళీ అంతా తిరుగుకుంటా సంగారెడ్డికి రావాలి. వాళ్ళ అలైన్మెంట్ కూడా ఫిక్స్ చేయలేదు, మేము అలైన్మెంట్ ఫిక్స్ చేయించి క్యాబినెట్ మన స్టేట్ గవర్నమెంట్ క్యాబినెట్లో అప్రూవ్ చేసి వారికి పంపడం జరిగింది. ఆ విషయాన్ని కూడా వారికి గుర్తు చేస్తూ దాన్ని కూడా ఫ్రీజింగ్ అంటే ఇప్పుడు మాది క్యాబినెట్లో అప్రూవ్ చేసినాం కాబట్టి ఫ్రీజింగ్ చేసినాం, దాన్ని కూడా అప్రూవల్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. అదొక ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే అది వస్తే హైదరాబాద్ ఇప్పటికే మీరు ఫ్యూచర్ సిటీ మీద ఎట్లా డెవలప్ అయిపోయింది మీరు చూస్తున్నారు. దాంతోపాటు రివైజ్ ఎస్టిమేట్ RRR అయిపోతే అది 2 monthsలోనే టెండర్ ప్రాసెస్ జనవరిలో కూడా మన డిసెంబర్లో కూడా స్టార్ట్ చేయాలని మా ప్రాసెస్. ఇంకా కొన్ని ఇంపార్టెంట్ రోడ్డు నేను ఆయనకు వీడియో కూడా చూపించిన. నేను పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు 2020 కరోనా టైంలో కూడా నేను పార్లమెంట్ ఉంది ఎల్బీ నగర్ నుంచి మల్కాపూర్ అంటే వేర్ టోల్ గేట్ స్టార్ట్స్ GMR రోడ్ స్టార్ట్ అయ్యే వరకు చిన్న రోడ్డు ఉండే 600 కోట్లతో యాన్యువల్ ప్లాన్లో నేను కోరగానే ఇమీడియట్గా నేను హైదరాబాద్లో నేను అప్పుడు కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు అటెండ్ అయితే యాజ్ పర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిక్వెస్ట్ ఐఎమ్ శాంక్షన్ దిస్ అండర్ యాన్యువల్ ప్లాన్ అని చెప్పి 8 లేన్గా మల్కాపూర్ వరకు చేసినాం. దాని ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ నుంచి అంటే చింతలకుంట నుంచి హైదరాబాద్ అవతలో హైదరాబాద్ రేడియో స్టేషన్ ఉంటే అక్కడి వరకు డబుల్ డెక్కర్ రోడ్డు ఇప్పుడు 8 కిలోమీటర్ ఎంతో నాగపూర్లో నిర్మించింది. కింద రోడ్ వస్తుంది, పైన నేషనల్ హైవే వస్తుంది, పైన
నీకు మెట్రో వస్తుంది. దాన్ని హైదరాబాద్ వరకు మా ప్రపోజల్ ఫేజ్ 2లో మీకు ఇక్కడ కేంద్రానికి సబ్మిట్ చేసాం కాబట్టి ఆ డబుల్ డెక్కర్ రోడ్ వస్తుంది. ఎందుకంటే ఆ నుంచి అక్కడ దాదాపు 100 కాలనీలు 4-5 లక్షల పాపులేషన్ ఉంటుంది. సో నేను డబుల్ డెక్కర్ రోడ్ అడిగినప్పుడు వెంటనే స్పందించి ట్రాఫిక్ పర్ డే 1 lakh ఉంటుంది, మాకు ఎల్బీ నగర్కి వెళ్ళి విజయవాడ రోడ్ ఎక్కడానికే 1 hour పడుతుందంటే డబుల్ డెక్కర్ రోడ్డు కూడా పాజిటివ్గా స్పందించి కన్సర్న్ ఆఫీసర్ 1 lakh క్యారేజ్ మనం వెంకరెడ్డి గారు అడిగినప్పుడు ఇచ్చాం కాబట్టి ఆ వీడియో కూడా చూపించిన. ఆయన నాతో వెంకటరెడ్డి నా పేరు మెన్షన్ చేసుకొని చెప్పిన ట్రాఫిక్ ఇవన్నీ చెప్పిన లెక్కలతో సహా చెప్తే వెంటనే శాంక్షన్ చేస్తున్నానని చెప్పి వారు చెప్పడం ఆ ప్రాంత ప్రజలకు కూడా ఒక మంచి. ఎందుకంటే ఎన్నో కాలనీలో వాళ్ళు ఏంటంటే యూటర్న్ చేసుకుని రావాలంటే కొన్ని 100 కాలనీలు ఉన్నాయి. జ్యుడిషియల్ కాలనీ, సెక్రటరియట్ ఎంప్లాయీస్ కాలనీ, అన్ని కాలనీలు అక్కడనే ఉంటాయి. దాన్ని కూడా శాంక్షన్ చేస్తున్నందుకు, చేస్తానని చెప్పినందుకు మంత్రి గారికి, గడ్కరీ గారికి ధన్యవాదాలు. ఇంకా మిగిలిపోతే లాస్ట్ది మొయినాబాద్ రోడ్, అది 2021లో ఇదే గౌరవ గడ్కరీ గారు దాన్ని శాంక్షన్ చేపించి టెండర్లు పిలవడం జరిగింది. దానికి సంబంధించిన ఫారెస్ట్ క్లియరెన్స్ లేట్ అవుతున్న సందర్భంలో దాన్ని రోడ్ స్టార్ట్ చేయలేదు. కాంట్రాక్టర్ వచ్చింది, క్యాంపులేషన్, ఫారెస్ట్ క్లియరెన్స్, కొన్ని చెట్లు కొందరు అక్కడ పర్యావరణవేత్తలు ఎన్జిటికి వెళ్ళడం, దాంతో స్టే రావడంతో మొదలుపెట్టిన పనులు ఆగిపోయిన సందర్భంలో వారికి చెప్పడం జరిగింది. మీ లెవెల్లో మీరు ప్రయత్నం చేయండి, నేను కాంట్రాక్టర్ని పిలిచి వెంటనే స్టార్ట్ చేపిస్తానని చెప్పి ఆ మొయినాబాద్, వికారాబాద్ అడ్డించి కొడంగల్ సీఎం గారు కాన్ఫరెన్స్ పోయారు. విపరీతమైన యాక్సిడెంట్ జరిగే రోడ్ అది. దాన్ని కూడా ఈరోజు పరిష్కారం చేసుకున్నాం. ముఖ్యమైన విషయం మనందరికీ తెలుసు, దక్షిణ కాశీగా పిలువబడే శ్రీశైలం సంబంధించి రిజర్వ్ ఫారెస్ట్ నుంచి వెళ్తున్న ఎలివేటెడ్ కారిడార్ కూడా లాస్ట్ టైం నేను సీఎం గారు కలిసినప్పుడు గడ్కరీ గారిని రిక్వెస్ట్ చేసినాం. అప్పుడు వారు కొన్ని సలహాలు ఇచ్చి దీన్ని 4 laneగా చేయడం వీలు పడదు, ఫారెస్ట్ టైగర్ ఫారెస్ట్ కాబట్టి పర్మిషన్ రాదని చెప్పి ఆయననే అడ్వైజ్ ఇచ్చి మాకు ఆఫీసర్స్ అందరిని పిలిచి సింగిల్ పిల్లర్ మీద డబల్ రోడ్ని వితౌట్ ఎక్కువ ఫారెస్ట్ పర్మిషన్ రాదు కాబట్టి ఆ విధంగా డిజైన్ చేయాలని డిపిఆర్కి ఆర్డర్ ఇచ్చిండు. ఈరోజు క్లియర్ కట్గా వారు చెప్పిండు, తప్పకుండా ఈ రోడ్డును పూర్తి చేస్తాం. 7,000 కోట్ల పైన ఖర్చు అయ్యే 62 కిలోమీటర్ దాదాపు కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు, అది ఆంధ్ర ప్రకాశం కానీ ఆంధ్ర స్టేట్కు 100 కిలోమీటర్ డిస్టెన్స్ తగ్గుతుంది. ఎలివేటెడ్ కారిడార్ని కూడా వారు ఇన్ ప్రిన్సిపల్ కాదు ఓకే చేసి ఖచ్చితంగా ఈ రోడ్ శాంక్షన్ చేస్తానని చెప్పి చెప్పడం నిజంగా శ్రీశైలం వచ్చే భక్తులకు కానీ, ఆంధ్ర ప్రజలకు కానీ, తెలంగాణ ప్రజలకు కానీ ఆ ఘాట్ రోడ్డు మీద ఎప్పుడు భయంగా పోయే విధంలో మీరు ప్రతి ఆదివారం, సోమవారం చూడండి, మీరు లక్షల మంది ఉంటారు శ్రీశైలం. హైదరాబాద్కి వెళ్ళిపోయేవాళ్ళు. గతంలో ఛత్రపతి మహారాజు వారు అక్కడి నుంచి గుర్రం మీద వచ్చేది, అది శ్రీశైలం దర్శించుకుంటాను. ఇవన్నీ కూడా రిమైండ్ చేసిన వారికి గతంలో నేను సీఎం గారు చెప్పిన, ఈరోజు మళ్ళీ చెప్తే డిపిఆర్ సర్వే అవుతుంది. త్వరలోనే దీన్ని అప్రూవల్ తీసుకొని కన్సల్టెంట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరొకసారి డిపార్ట్మెంట్తో సర్వే చేయించి ఖచ్చితంగా ఈ రోడ్డు చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి మరొకసారి స్పెషల్గా, ఎందుకంటే మేము ఇది టాప్ ప్రియారిటీగా తీసుకున్నాం. ఎందుకంటే అక్కడ శ్రీశైలంలో రష్, విపరీతమైన రష్ ఆ రోడ్డు. ఇంకా 2 చిన్న విషయాలేది, అది సిఆర్ఎఫ్ సంబంధించి 980 crores సంబంధించిన రోడ్ లిస్ట్ వారికి ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు నెక్స్ట్ మండే వరకు మీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పంపండి, మా ఆఫీసర్తో కూర్చొని అది శాంక్షన్ చేస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఆ 1,000 కోట్ల రూపాయలు అదనంగా నేను వచ్చిన తర్వాత ఇది 3వసారి ఆయన శాంక్షన్ చేయడం. మధ్యలో లాస్ట్ 5 yearsలో సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండే ఇవ్వలే, ఆ గవర్నమెంట్ అడగాలి, వీళ్ళు ఇవ్వలే. మన పేమెంట్ కూడా అడ్వాన్స్, మా వర్క్ స్లో అవుతున్నాయి, మా దగ్గర బడ్జెట్ ప్రాబ్లం ఉందంటే మరి 304 crores అడ్వాన్స్గా రిలీజ్ చేసి నేను ఒక లేఖ రాస్తే, దాంతోపాటు సేతు బంధు అనే కొత్త స్కీము, అది రైల్వే దగ్గర మనం అండర్ పాస్ కట్టినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఏమైందంటే కింద ట్రాఫిక్ ఉండి మొత్తం ట్రాఫిక్ దాని మీద ఫ్లైఓవర్లు ఇస్తానికి 12 ప్రపోజల్ ఇచ్చినాం. స్టేట్ కాంట్రిబ్యూషన్ 107 crores, సెంట్రల్ గవర్నమెంట్ది 980 crores. దానికి కూడా మీరు వర్క్ వైజ్ లిస్ట్ ఇచ్చాను. ఫస్ట్ ప్రియారిటీ మీద 12 వర్క్లు, దాన్ని మీరు మీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ మా ఆఫీసర్స్ కూర్చొని ఫైనల్ చేసి
అది కూడా శాంక్షన్ చేస్తానని చెప్పడం ఈరోజు తక్కువ సమయంలో నిన్న అపాయింట్మెంట్ అడగానే ఈరోజు ఇచ్చి అక్కడ కొందరు కేంద్ర మంత్రులు ఉన్నా సరే హాఫ్ అన్ అవర్ పైన చర్చించి పాజిటివ్గా స్పందించి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పెండింగ్ చాలా ఇంతకుముందు శాంక్షన్ చేసిన వర్క్స్ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ అన్ని కూడా టేకప్ చేసి